అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మీకు ఎంత టైం ఉన్నా సరే ఈ వీడియో చివరి వరకు చూస్తేనే నేను చెప్పే ఒక మాటలనేవి దాని వెనకాలన్న కొంతమంది బాధలనేవి అర్థమవుతాయి. కాబట్టి మీకు ఒకవేళ వీడియో చూసే టైం ఉంటేనే చూడండి, లేకపోతే ఈ వీడియోని డౌన్లోడింగ్ చేసుకుని అయినా తర్వాత అయినా చూడండి. ఎందుకంటే కొంతమంది వాళ్ళ ఆవేదన, వాళ్ళకు జరుగుతున్న ఇబ్బందులు, ఏ విధంగా నిజ జీవితంలో వాళ్ళు పడే బాధలు ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తాను నేను. కాబట్టి ఈ యొక్క వీడియో చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. సో ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. నిన్నగాక మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళానండి. ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత నా గుండెలను పిండేసే ఒక సంఘటన అనేది నా కళ్ళ ముందు జరిగింది. సంఘటన ఏంటంటే, చాలామంది వాళ్ళ బంధువులు, స్నేహితులు, చుట్టాలు, ఇరుగు పొరుగు వాళ్ళు వాళ్ళనైతే ఎంతమంది అయితే ఆహ్వానించారో అంతమంది వచ్చారు. కొద్దిగా వాళ్ళు కాస్తంత డబ్బు గల్ల వ్యక్తులే అన్నమాట. ఫంక్షన్ పిలిచింది ఆ డబ్బు గల్ల వ్యక్తులే. సరే, ఒక ఫంక్షన్ హాల్ తీసుకున్నారు. ఫంక్షన్ హాల్ తీసుకున్న తర్వాత అందరినీ ఆహ్వానించారు. ఆహ్వానిస్తే ఆహ్వానం మేరకు మేము అందరం కలిసి వెళ్ళాము. సరే, నేను వెళ్ళిన తర్వాత ఆ ఫంక్షన్ హాలు ఎదురుగా గేట్ వేసి ఉందండి. నేను లోనకి వెళ్ళిపోయి వాళ్ళని కలిసి మాట్లాడి భోంచేసి ఒక గంట సేపు దాకా అక్కడ టైం అనేది స్పెండ్ చేసి లోన్ నుంచి బయటకు వస్తున్నా. ఆ బయటకు వచ్చే సమయంలో నాకు ఒక సంఘటన అనేది ఎదురైంది. ఎవరైతే ఫంక్షన్ చేస్తున్నారో ఆ ఇంటి పెద్ద ఆయన, అంటే ఆ ఇంటి గల ఓనర్, ఆ గేట్ దగ్గర నిలబడి ఉన్న తర్వాత, అంటే గేట్ యువత లోనకే నిలబడి ఉండు. సరే, నేనేం చేశానంటే ఆయన కూడా మందలిచ్చి మాట్లాడి సరే వెళ్తున్నా అని చెప్పేసి అన్న తర్వాత, సరే ఫంక్షన్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, బాగున్నాయా అని చెప్పాడు. చాలా బాగున్నాయండి. ఎవరు వంట మాస్టర్ అంటే పలాయన వ్యక్తి అని చెప్పిండు. ఈ లోపుగా గేటు దగ్గర కొంతమంది అడుక్కునే వాళ్ళు ఉన్నారు అనమాట. ఎంతమంది ఉందో తిప్పి కొడితే ఒక నలుగురు ఉన్నారేమో. ఒక ఆడ మనిషి ఉంది, ఒక 2-3 మగవాళ్ళు ఉన్నారు. ఉన్న తర్వాత ఇతను పక్కన ఒక కర్ర ఒకటి ఉంది. అంత ఎత్తు కర్ర ఒకటి ఉంటే ఆ కర్ర పట్టుకొని అవతలకి వెళ్ళిపోయి, ఎవర్రా మీరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, నీ అయ్యా నీ అవ్వ సంపాదించిన సొమ్ము అనుకొని రారా దొబ్బి తినడానికి, ఎందుకు వచ్చారా మీరు అని చెప్పి నానా రకాల మాటలు మాట్లాడుతున్నాడు. పాపం వృద్ధుడు, అతనికి పాపం కడుపులో పాపం అన్నం లేక ఆకలయ్యి ఒళ్ళంతా మట్టి పెట్టిపోయి ఉందండి. అన్నం లేక ఆ వృద్ధుడు ఆ గేటు పట్టుకొని జాలి చూపు చూస్తున్నాడండి. నాకు అతని ముఖం చూస్తే చాలా జాలి అనిపించింది. నేను అట్లే నిలబడి చూస్తున్నా. లోన పక్కే ఉన్నా నేను, వాళ్ళు బయట పక్క ఉన్నారు. ఎవరైతే ఈ ఫంక్షన్ చేస్తున్నారో ఆ వ్యక్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కర్ర పట్టుకొని ఒక జాలి కనుకరం ఏమీ లేకుండా వాళ్ళని కొట్టడానికి కర్ర లేపుతాడు. పాపం వాళ్ళు లోనకు కూడా రాలేదు. ఇంకా లోనకు రాకపోయినా ఎవడబ్బ సొమ్మని తినడానికి వచ్చారా మీరు, మేము పెడితే మీరు తినడానికి వచ్చారా అని చెప్పి వాళ్ళని కర్రతోని లేపి కొట్టబోతుందండి. ఒక వృద్ధుడు ఆ గేట్లు పట్టుకొని తలకాయ లోన వైపు చూస్తుంటూ, తల గేటు లోన నుంచి చూస్తూ, ఒక్క ముద్ద పెట్టండి అయ్యా, చచ్చిపోయేటట్టున్నా నేను, ఒక్క ముద్దయ్యా అని చెప్పి పాపం అతను దీనంగా, ఆకలి మంట అలా ఉందండి పాప ఆయన ఆ టైంలో. అంత దీనంగా అడుగుతున్నా కానీ ఈ వ్యక్తి అనేది కనుకరించట్లే. అతని మీద ఇంత కూడా కనుకరించకుండా కర్ర లేపి, పాపం అతను ఒక గిన్నె పట్టుకుంటే ఆ కర్ర లేపి ఆ గిన్నె మీద కొట్టేసిండు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒక పక్క నేను లోన వైపే ఉన్నా, నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆగండి, తప్పు, అలా కొట్టకూడదండి, ఎందుకు కొడుతున్నారు అట్లా అంటే, ఈ వ్యక్తి బూతులు మాట్లాడుకుంటూ వాళ్ళని, ఏమంటే మీకు తెలియదు, మీరు ఆగండి అని చెప్పి ఈ సంటి వాళ్ళను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలండి వీళ్ళని, లేకపోతే ఇలా మాట వినరు, మనం చెయ్యెత్తితే తప్ప వీళ్ళు దూరంగా జరగరు అని చెప్పి బూతులు మాట్లాడుకుంటూ ఆ వ్యక్తి వాళ్ళని కొట్టడానికి ప్రయత్నిస్తాడు. వాళ్ళు భయపడిపోతున్నారు. ఒక ముద్ద పెడతారేమో అన్న ఉద్దేశంతో జానడ పొట్ట కోసం ఆకలి మంటతోని వాళ్ళు వచ్చి, అయ్యా ఒక ముద్దుంటే మాకు పెట్టండి అయ్యా, మేము వెళ్ళిపోతాం అని చెప్పిన తర్వాత ఈ వ్యక్తి వాళ్ళ కనుకరించట్లే. చివరకు నేనేం చేశానంటే అతన్ని లోనకి పిలిచి, ఏమండి పాపం ఒక ముద్ద పెట్టవచ్చు కదా, వాళ్ళకి కడుపు నిండా అన్నం పెడితే వాళ్ళు వెళ్ళిపోతారు కదండి అంటే, నాకు అక్కడ నుంచి వెళ్ళబుద్ధి కావట్లే. ఎందుకంటే వీళ్ళకి కడుపులో ఆకలి మంట అలాగనిపిస్తుంది. వాళ్ళ ముఖాలు చూస్తూ ఉంటే అంత బాధ అనిపిస్తుంది అనమాట. చాలా జాలి అనిపించింది.
జాలనిపించిన తర్వాత ఆయన లోనకు పిలిచి నేను అడిగితే ఇసంటి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలండి, మీకు తెలియదు. అయినా ఇసంటి ఫంక్షన్లలో వీళ్ళు వస్తే ఈ ఫంక్షన్లో అఫీషియల్స్ చాలా మంది ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వీళ్ళందరూ వస్తున్నారు, భోజనం చేస్తారా వాళ్ళు అని అన్న తర్వాత వీళ్ళు దగ్గరికి రారు కదండి, ఒక ముద్ద పెడితే వెళ్ళిపోతారు కదంటే సరే చెప్పేసి నా మాట ప్రకారంగా అతను ఏం చేసిందంటే లోనకి వెళ్ళి నేను చెప్పంగా అతను ఏం చేసిందంటే లోనకి వెళ్ళి ఒక 2 ఇస్తారాకులలో అన్నం పట్టుకొని తీసుకొచ్చి ఇచ్చింది. నేను చెప్పా వీళ్ళు లోనకి వస్తే మీకు ఇబ్బంది అనుకుంటున్నారు కాబట్టి అందుకే వీళ్ళు గేట్ అవతలే ఉన్నారు కదండి, కాబట్టి వీళ్ళకి అన్నం కొద్దిగా తీసుకొచ్చి పెడితే వాళ్ళు కడుపు నిండా తిని వెళ్ళిపోతారు కదా అంటే అప్పుడు నా మాటిని ఈ వ్యక్తి ఏం చేసిందంటే లోనకి వెళ్ళి 2 ఇస్తారాకులల్లో అన్నం పట్టుకొని వాళ్ళకి ఇచ్చింది. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు నలుగురు ఉన్నారు, నలుగురుండి ఈ అన్నాన్ని ఈ అన్నం ఏం చేశారు, నలుగురుండి 2 ఇస్తారాకులు తీసేసుకున్నారు. వీళ్ళు నలుగురు ఉన్నారు కాబట్టి ఈ ఇస్తారాకుల అన్నం ఇద్దరే తీసుకున్నారు, ఇద్దరికి అన్నం లేదు. అన్నం లేకపోతే సరే నేనేం చేశానంటే మళ్ళీ వెళ్ళి 2 ఇస్తారాకులు తీసుకొచ్చి అతనికి తెలియకుండా అతను లోనకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇస్తారాకులను తీసుకొచ్చి మళ్ళీ అన్నం తీసుకొచ్చి నేను వాళ్ళకి ఇచ్చేసేసి నా దగ్గర కొంత డబ్బు అనేది ఉంటే నేను వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోయాను. ఆ సంఘటన అనేది నా కళ్ళారా నేను చూసిన తర్వాత నా కళ్ళ ముందే జరిగింది కాబట్టి నాకు చాలా జాలనిపించింది. కూటి కోసం కోటి ఇజ్జలు అన్నారు. ఈ జానడి పొట్ట కోసం మనం పడే పాట్లు ఆకలైన వాడి ఆ టైంలో ఆకలేసిన వాడికి తెలుస్తుంది ఆ బాధ, ఆ ఆకలి కేకలనేవి. వాళ్ళు నలుగురు వచ్చారు కదా, నలుగురు వచ్చిన తర్వాత గేటు దగ్గరకు వచ్చి మరి నువ్వు కర్ర తీసుకొని వాళ్ళ గిన్నెల మీద కొట్టకపోతే వాళ్ళకు ఒక ముద్ద పెడితే వెళ్ళిపోతారు కదా. ఒక 500-600 మందికి వండించావు కదా, వాళ్ళు ఒక నలుగురు వ్యక్తులకు పెట్టేస్తే వాళ్ళు కడుపు నిండా తినేసి వెళ్ళిపోతారు కదా. కడుపు నిండా మనం తిన్నదానికన్నా మనం పంచవక్ష పరమన్నాలు భోంచేస్తాం. మనం ఏం పెడితే పాపం వాళ్ళు తింటారు వాళ్ళు. అసంటి వ్యక్తుల్ని ఎలా చూసుకోవాలి, నాకు అందుకే అప్పుడు అనిపించిందండి. ఇసంటి సంఘటనలు ఈ దేశం మొత్తం మీదే కాకుండా ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా ఆకలి మంటతోని అలమటిస్తూ చనిపోయిన వారు లక్షలలో ఉండుంటారు. మన ఇళ్ళకి వచ్చి గేటు దగ్గర నిలబడి అమ్మా ఏమైనా ఉంటే కొంతగా అన్నం వేయండి అమ్మా, లేకపోతే ఒక 2 రూపాయలు ఇవ్వండి అమ్మా అని అంటూ ఉంటారు. మనం ఒక 2 రూపాయలు లేకపోతే 3 రూపాయలు ఒక 10 రూపాయలు ఇస్తే మన ఆస్తి ఏదో తరిగిపోద్ది అన్నట్టుగా లేవు పో, చేయి ఖాళీ లేదు పో, లేకపోతే ఇంట్లో ఎవరు లేరు పో, అన్నం లేదు పో అని చెప్పి వాళ్ళని ఒక ముద్ద వేయకుండా కూడా అమ్మ ఒక ముద్ద వేయండి అమ్మ అని అన్న తర్వాత కూడా రూపాయలు లేదా మీకు అన్నం అడగటానికి, తర్వాత రాండి పోండి చెప్పి వాళ్ళని పంపిస్తూ ఉంటారు. ఆకలి మంట అనేది నాకు ఇప్పుడు వేయొద్దు, నీకు కాసేపు పండుకుంటా లేకపోతే కాసేపు సరదాగా తిరుగు తర్వాత వేయే ఆకలి మంట అంటే మన మాట ఏంటదా ఆకలి, ఈ కడుపు ఆగిద్దా? కొంత దూరం నడిస్తేనే దాహం అవుతూ ఉంటుంది. రోజంతా 3 సార్లు తింటే తప్ప ఈ మనిషి అనేటోడు బ్రతకడు. కాబట్టి ఇంతమంది ప్రపంచంలో కొన్ని 100 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఒక్కో రాష్ట్రానికి కొన్ని వేల మంది భిక్షగాళ్ళు ఉంటారు. దాంట్లో చిన్నపిల్లలే కావచ్చు, చంటి పిల్లల్ని ఎత్తుకొని వచ్చే ఆడవారే కావచ్చు, మగవాళ్ళే కావచ్చు, వృద్ధులే కావచ్చు, వికలాంగులలో కూడా భిక్షాటన చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఒక్కో రాష్ట్రంలో సపోజ్ ఒక రాష్ట్రంలో ఒక 15,000 మంది భిక్షగాళ్ళు ఉన్నారు అనుకోండి. 15,000 మంది భిక్షగాళ్ళకి 5 కోట్ల మంది జనాభా అన్నం పెట్టలేరండి. ఒక రాష్ట్రంలో ఒక 15,000 నుంచి 20,000 మంది భిక్షగాళ్ళు ఒకవేళ ఉన్నట్లయితే ఒక రాష్ట్రంలో 20,000 మంది భిక్షగాళ్ళు ఉన్నారనుకోండి. 15 నుంచి 20,000 మంది భిక్షగాళ్ళు ఉన్నప్పుడు అదే రాష్ట్రంలో 4 కోట్ల నుంచి 5 కోట్ల మంది జనాభా ఉన్నారని చెప్పేసి మనం దర్జాగా చెప్పుకుంటున్నాం కదా. ఈ 20,000 మంది భిక్షగాళ్ళకి ఇన్ని కోట్ల మంది జనాభా అన్నం పెట్టలేరండి. ఒకసారి అర్థం చేసుకోండి. ఎవరన్నా అడుక్కునే వాళ్ళు ఇంటి ముందుకు వస్తే చెయ్యి ఖాళీ లేదు పోండి, మళ్ళీ రా పోండి, ఇచ్చే 2-3 రూపాయలకే వాళ్ళని ఆ విధంగా అంటూ ఉంటారు. ఒక చిన్న ప్లేట్ అన్నం అది పెట్టడానికి కూడా వాళ్ళని ఆరుస్తూ ఏం పోయిద్దని నాకు తెలియకడుతున్న వాడు ఇవాళ బిచ్చగాడు వచ్చిందంటే మళ్ళీ 20 రోజులకో 30 రోజులకో లేకపోతే నెల రోజుల తర్వాత వస్తాడు ఆ బిచ్చగాడు మళ్ళీ అన్నం కోసం. డైలీ మన ఇంటికి రాడు కదా. ఒక్క ముద్ద పెడితే మన ఆస్తి ఏం తరగదు కదా. నాకు ఆ రోజు నా సంఘటన చూసేవాడికి చాలా బాధ అనిపించింది. మనిషి పుట్టినప్పుడు కనీసం పక్కవాడి ఆకలి కూడా చూడలేకపోతున్నాం ఏంటి అని. అందుకే మనం చాలాసార్లు టీవీలలో కానీ సోషల్ మీడియాలో కానీ చూసే ఉంటాం. చంటి పిల్లలు
చంటి పిల్లలు కొన్ని ఫంక్షన్లో జరుగుతూ ఉంటే వాళ్ళకి పాపం అన్నం పెట్టకపోతే ఆకలి మంట తట్టుకోలేక కొంతమంది చంటి పిల్లలు ఒంటి మీద సరిగ్గా బట్టలు కూడా ఉండవు, వాళ్ళకి స్నానాలు కూడా చేపించడానికి కూడా నీళ్ళు కూడా దొరకవు, కనీసం వాళ్ళకి ఇల్లు లేదు కదా, వండుకోవటానికి గిన్నెలు లేవు కాబట్టి. అసలు చంటి పిల్లలు వెళ్ళి అక్కడ ఫంక్షన్ జరుగుతూ ఉంటే కనీసం వాళ్ళకు ఒక ముద్ద పెట్టకపోతే ఆ పిల్లలు వెళ్ళి ఈ అందరూ తినేసిన ఇస్తారాకులు పక్కనే ఉంటే కుక్కలు ఒక పక్క గదుగుతూ ఉంటే వీళ్ళు ఒక పక్క వెళ్ళి ఆ ఇస్తారాకుల అన్నంలో ఉన్న మెతుకులు ఏరుకుని తింటూ ఉంటారు. ఏనాడన్నా జాలి అనిపించిందా? 4 కోట్ల మంది 5 కోట్ల మంది ఒక రాష్ట్రంలో చెప్పుకుంటున్నాం, 20,000 మంది, సపోజ్ 20,000 మంది భిక్షగాళ్ళకి మనం ఎందుకు అన్నం పెట్టలేకపోతున్నాం? రాజ్యాలను ఏలే ముఖ్యమంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే ఇటువంటి వారిని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? మరి బిచ్చగాళ్ళకి వాళ్ళని ఎందుకు ఆదరించలేకపోతున్నారు? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి ఆకలవదా? మనకలాగా పంచభక్ష పరవన్నాలు భోంచేయాలని చెప్పి వాళ్ళు అనుకోలేరు. వాళ్ళకి ఆకలి, వాళ్ళకి ఇల్లు ఉండదు, వాకిలు ఉండదు, వండుకోవడానికి గిన్నెలు ఉండదు, స్నానం చేయడానికి నీళ్ళు ఉండవు, నీళ్ళు పట్టుకోవడానికి బకెట్లు ఉండవు, ఏమీ ఉండకుండా రోడ్డెంబటి పాపం చాలామంది సిమెంట్ బస్తాలు తీసుకొచ్చుకొని కుట్టుకొని ఆ సిమెంట్ బస్తాలతోని చిన్న పాకల్లా వేసుకొని ఆ పాకలు పడిపోయి ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ చంటి పిల్లల్ని మనం ఎంతోమందిని చూసాము. చంటి పిల్లలే కాదు, చిన్న పిల్లల తల్లులే కాదు, వృద్ధులే కాదు, చాలామంది కూడా భిక్షాటన చేస్తున్న వాళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళకు ఒక ముద్ద పెట్టమంటే ముందరకు వచ్చేవాళ్ళు లేరు, వాళ్ళ ఆకలి మంట చూసేవాళ్ళు లేరు. కొంతమంది ఉన్నారు అసంటి వాళ్ళని ఆదుకునే వాళ్ళు, కొంతమంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళే ఆకలి ఇలువ తెలిసిన వాళ్ళు, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు, అసంటి వారికి సాయం చేద్దామని గుణమున్న వాళ్ళు, పుణ్యాత్ములు కొంతమంది ఉన్నారు అసంటి వాళ్ళని ఆదుకోవటానికి. మరి 4-5 కోట్ల మంది జనాభా 20-30 వేల మంది ఒకళ్ళు భిక్షగాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళని ఎందుకు మనం ఆకలితో అలాగే ఉంచుతున్నాం? నాకు ఆ రోజున అనిపించింది అలాగా. జుట్టు ఇంతింత పెంచుకొని స్నానం లేక, శుభ్రం లేక, స్నానాన్ని చేయటానికి నీళ్ళు లేక, చినిగిపోయిన బట్టలతోని అసలు ఒకరోజు మనం బట్టలు అనేది ఇప్పకపోతే అదే బట్టలు అనేది మళ్ళీ మనం రెండో రోజు వేసుకుంటే మనకి ఏదో రకంగా అనిపిస్తుంది. ఒకరోజు తానం చేయకపోయినా చాలా ఇది కనిపిస్తూ ఉంటుంది. నాకు ఆ రోజున అలా అనిపించిందండి. నేను అనుకున్నా, ఇసంటి ఫంక్షన్కి ఎందుకు వచ్చానా, నేను ఇతను పిలిస్తే నేను వచ్చానా అని నాకు అనిపించింది. అదే ఆకలి అతనికి వేస్తే లేదా నాకేస్తే నీకేస్తే టైం ప్రకారంగా భోజనం లేకే చాలామంది, సమయానికి అన్నం లేక చాలామంది డొక్క చిక్కిపోయిన ప్రాణాలు చాలామంది ఉన్నాయి. రేపు మాపు చనిపోతున్న వారు చాలామంది ఉన్నారు, చనిపోయిన వారు ఉన్నారు, అస్థిపంజరాలాగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు, భోజనం కరెక్ట్ లేక, టయానికి లేక, ఆకలి మంటతో చనిపోయిన వారు ఉన్నారు. మన అబ్బాయో లేకపోతే మన భర్తో లేకపోతే మన భార్యో లేకపోతే మన తల్లిదండ్రులు టైం ప్రకారంగా తినకపోతే, అమ్మ అన్నం తినవేండి, టైం ప్రకారంగా తినండి, లేదా పిల్లలు ఏమైనా తినకపోతే ఎరా తినండి అని చెప్పేసి, చందమామ రావే జాబిలి రావే అని చెప్పేసి పాట పాడైనా సరే వాళ్ళ కడుపు నిండా అన్నం పెడతా ఉంటాం. ఎందుకని? మన రక్త సంబంధం అని, మన బంధువులని, మన రక్త సంబంధం అని. మరి అసంటి వాళ్ళకి ఒక్కరోజైనా కడుపు నిండా పెడితే, ఒక్కో మనిషి నెలకి ఒక్కసారైనా సరే అసంటి వాళ్ళు ఆకలి అనేది తీర్చాలంటే, అసంటి వాళ్ళు ఆకలితో చనిపోకుండా ఉండాలంటే 15 రోజులకు ఒక్కరికి పెట్టండి. భిక్షగాళ్ళకి 15 రోజులకు ఒక్కరికి పెట్టినా కానీ 5 కోట్ల మంది జనాభా ఆ విధంగా పెట్టినట్లయితే ఏ బిచ్చగాడు కూడా ఆకలితోనే ఉన్నాడు. నాకు చాలా బాధ అనిపించిందండి ఆ సంఘటన చూస్తే, కళ్ళ ముందు జరిగింది. సరే, నేను బయటకు వచ్చి వాళ్ళకి నలుగురికి నా దగ్గర ఉన్న కొంత డబ్బులు అనేది వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళ ముఖంలో ఎంత అసలు సంతోషం అనేది వెలువరిచిందంటే ఆ టైంలో నాకు చాలా బాధ అనిపించింది. అసలు నేను ఫంక్షన్కి వచ్చినప్పుడు అక్కడన్నా తినేదానికన్నా, ఆ డబ్బులు అనేది ఆ ఫంక్షన్లో నేను వేసేదానికన్నా ఆ డబ్బులు అనేది పాపం వీళ్ళకి ఇచ్చినా బాగున్ను అన్నట్టుగా అనిపించింది నాకు. కానీ ఆ సమయంలో నా దగ్గర డబ్బులు లేదు, అది వేరే ప్లేస్కి దూరంగా వెళ్ళాను నేను. అంత దీనమైన బ్రతుకులు బతుకి చనిపోయేవారు చాలామంది ఉన్నారు. కనీసం అసలు వాళ్ళ గురించి ఆలోచించండి. రాజ్యాన్నేలే రాజకీయ నాయకులైనా, స్వచ్ఛంద సంస్థలైనా, రాజ్యాన్నేలే రాజులైనా ఎవరికైనా ఆకలి ఒకటే. అసంటి వారి గురించి వాళ్ళ ఆకలి మంటలు ఆర్పితే, అసంటి వాళ్ళ ఆకలి తీర్చాలంటే ప్రభుత్వాలు ముందలకు రావాలి. అసంటి వారిని ఎక్కడున్నా తీసుకొచ్చి వాళ్ళకి ఒక వసతి గృహం, అంటే కొంతమంది ప్లాట్ఫారం వెంబడి పండుకుంటూ ఉంటారు, అక్కడ చీమలు ఉన్నాయా, ఉమ్ములు ఉన్నాయా, గలీజుగుందా, ఏమీ లేదు. ఎందుకంటే ఎక్కడ పండుకుందామన్నా కానీ అసంటి వాళ్ళని పండుకొనివ్వరు. కొన్నాళ్ళ క్రితం నేను హైదరాబాద్ వెళ్ళా. హైదరాబాదులో అంటే మాకు తెలిసిన వాళ్ళు హైదరాబాద్లో హాస్పిటల్లో ఉంటే వాళ్ళని చూడటానికి ఎలా ఉండేదని చెప్పి చూడటానికి, అంటే వాళ్ళ అబ్బాయి వాళ్ళ మనవడు
హాస్పిటల్లో ఉన్నాడు. సరే చూడటానికని నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నీలోఫర్ హాస్పిటల్ అనమాట అది. సో వెళ్ళిన తర్వాత సరే చూసా ఖచ్చితంగా ఉండి మాట్లాడి ఒక గంటన్నర చేసేదాకా అక్కడ ఉండి మాట్లాడి మంచి చెట్లు తెలుసుకొని నేను వచ్చేస్తా ఉంటే పక్కన దాహం అవుతా ఉంటే మన వాటర్ బాటిల్ తీసుకుందాం అని చెప్పేసి ఆ వాటర్ బాటిల్ కొందామని చెప్పి పక్కనే అక్కడ పెద్ద ప్లాట్ఫారం ఉందండి. అక్కడ సరిగా అంటే నేను వెళ్ళిన కాడ సరిగా కొట్లు పెద్దగా ఏం లేవు, ఓన్లీ ప్లాట్ఫారమే ఉంది. ఇటు సైడు హాస్పిటల్లే ఉన్నాయి. హాస్పిటల్ ఉన్న తర్వాత ఆ ప్లాట్ఫారం పక్కన చాలామంది చెంపిరి జుట్లు వేసుకొని డొక్కలు పీక్కపోయి అక్కడ పండుకొని ఉన్నారు. పగలే వాళ్ళకి కనీసం అన్నం పెట్టే దిక్కే లేదు, వాళ్ళకి ఆకలి అవుతుందని చెప్పి అడిగే వారే లేరు. పాపం అక్కడ చీమలు బాగుతున్నాయి, రోతగుంది, అక్కడంతా ఇల్లు కూడా చండాలమైన స్మెల్ వస్తుంది. ఇక్కడే పండుకొని పాపం ఆకలితో అట్టే ఉన్నారు. చూస్తున్నా ఆకలితో అట్టే ఉన్నారు. అసంటి వారిని చూసి మనసు అనేది చెలించిపోతుందండి ఒక్కోసారి చూస్తామంటే. సో అసంటి వారి కోసం అసంటి వారిని ఆదరించండి. అసంటి వారు అనేది మీ కళ్ళ ముందు కనబడితే నెలకి ఒక 2 సార్లు అయినా కనీసం భోజనం పెట్టండి. భోజనం పెట్టలేని ఒక దూరంగా ఏమైనా మీరు ఉన్నట్లయితే వాళ్ళు భోజనం చేయడానికైనా కొద్దిగా డబ్బు అనేది వాళ్ళకి సాయం చేయండి. ఒక్కరోజు అయినా కనీసం వాళ్ళ ఆకలి మంటలు అనేది తీరిస్తే ఈ జన్మ ధన్యమేనండి. నాకు ఈ సందర్భంగా ఒక పాట గుర్తొస్తుంది. చూడవే పేదల ఆకలిపోరు, ఇదే మన దేశం మారిన తీరు. చూడవే పేదల ఆకలిపోరు, ఇదే మన దేశం మారిన తీరు. రాజ్యంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలేదే. అడగవే అమ్మా మన భారతదేశం ఎదుగుతుందట, అడగవే అమ్మా, అడగవే అమ్మా మన భారతదేశం ఎదుగుతుందట, అడగవే అమ్మా. చూడవే పేదల ఆకలిపో, ఇదే మన దేశం మారిన తీరు. రాజ్యంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలేదే. అడగవే అమ్మా మన భారతదేశం ఎదుగుతుందట, అడగవే అమ్మా, అడగవే అమ్మా మన భారతదేశం ఎదుగుతుందట, అడగవే అమ్మా, అడగవే అమ్మా మన భారతదేశం ఎదుగుతుందట, అడగవే అమ్మా. నమస్తేనండి.